వేదనకరమైన ఆల్మోస్ట్ ఆల్ మరణకరమైన పరిస్థితి. ఇది మరణకరమైన పరిస్థితి. మేలు జరుగుతుందన్న ఆశ నాకు లేదు. ఇంకా అక్కడ క్రిందకు వస్తే 27వ వచనంలో అంటాడు, ఏమని ఎవరికి మేలంట? నరుని కాడి మోసిన నరునికి మేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈవేళ మేలు కలుగాక మనం క్రింద మీద కొట్టుకుంటున్నాం. మేలు అనేది మర్చిపోయాం జీవితంలో. ఆరోగ్యము మేలుకరంగా ఉండలేదు, మనకున్న శక్తి సామర్థ్యాలు మేలుకరంగా ఉండలేదు, మన చదువు మన జ్ఞానం మేలుకరంగా ఉండలేదు, మన డబ్బు మన సంపాదన మేలుకరంగా ఉండటం లేదు, మన ఉద్యోగం మన హోదా మన జీతం మేలుకరంగా ఉండటం లేదు, మన ఇల్లు వాకిలి మన అనుకున్నది ఏది కూడా మనకు మేలుకరంగా ఉండటం లేదు. చివరకు నా భర్త అనుకున్నవారు, నా భార్య అనుకున్నవారు, నా తల్లిదండ్రులు అనుకున్నవారు, నా బిడ్డలు అనుకున్నవారు కూడా ఎవ్వరు ఈవేళ ఒకరికి ఒకరు మేలుకరంగా ఉండటం లేదు. అందుకే మేలు నాకు లేదు అని చెప్పినట్టున్నాడు. అయితే ఎవరికి మేలు కలుగుతుందయ్యా అంటే కాడిని మోసే నరునికి మాత్రం మేలు కలుగుతుందంట. చెప్పకూడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి మేలు కలుగుతుంది? కాడిని మోసే నరునికి. ఎప్పుడు మొయ్యాలంట? యవ్వన కాలంలో మొయ్యాలి. వయసు అయిపోయిన తర్వాత మోస్తారంటారు చాలామంది. ఏమిటి కాడి? ఏమిటి కాడి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుందంటున్నాడు. యవన కాలమందు కాడిని మోసే నరునికి మేలు అన్నాడు. ఏ కాడి మొయ్యాలి ఇప్పుడు మనము? చెప్పాలి. ఏ కాడి మొయ్యాలి మనము? మనకు చాలా కాడిలు ఉన్నాయి. కాడి అంటే భారము, బరువు, బాధ్యతలు, మనం నెరవేర్చలేని బాధ్యతలు, మనం మొయ్యలేని బరువులు. అందుకే అంటే చాలా ఈ సంసారం చేయటం మహా కష్టం అండి, నా వల్ల కాదండి ఇంకా అని చాలాసార్లు మనం హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేస్తూ ఉంటాం. ఇక నా వల్ల కాదండి, చేసినంతగా చేసినట్టు ఇక నా వల్ల కాదండి. పాస్టర్ గారు నేను వచ్చినప్పుడు అంటూ ఉంటారు, ఇక అయ్యారు ఇక నా వల్ల కాదు అయ్యారు, ఎస్ ఉంటుంది అయ్యారు, చేయలేను అయ్యారు కాదు. సరే లేమని ప్రార్థన చేస్తాను, కొంచెం ప్రార్థన చేస్తాను. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత, అయ్యారు ఏం కావాలి మీకు? అప్పుడు దాకా నీరసం వచ్చింది, చెమటలు పట్టేసి కొంచెం మళ్ళీ అవుతుంది. సార్ అయ్యారు ఏం తింటారు అయ్యారు, మీరు ఇప్పుడే ఏదో భోజనం ఏదో తినండి అయ్యారు, చేసి పెడతారు. కాడి అంటే భారం. ఇవాళ అన్ని విషయాల్లో కూడా భారం అయిపోయింది. బర్డెన్, వీఆర్ ఫీలింగ్ బర్డెన్సమ్. మనం చాలా భారాలు మోస్తున్నాం. కానీ ఎవరి కాడి తేలికగా ఉంటుంది అంటే ఈ లోకములో ఉన్న ప్రతి భారము కంటే కూడా యేసయ్య కాడి తేలికైనటువంటిది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకనే పై వచనం గమనిస్తూ అంటాడు, భారమును మోయించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తారు అంటూ ఇప్పుడేమంటున్నారంటే నా కాడి సులువైనది అంటున్నాడు. నీకు మేలు కలగాలి అంటే నీవు నెమ్మది కలిగి ఉండి. అందుకే మనం విలాపవాక్యం నాకు నెమ్మది దూరం అయిపోయింది, మేలు కలుగుతుందన్న ఆశ నాకు లేదు అన్నాడు అక్కడ. కానీ నీకు మేలు కలగాలి అంటే ఏం చేయాలంట? యేసయ్య కాడి దగ్గరకు రావాలి. యేసయ్య కాడిని మొయ్యగలిగినటువంటి వారముగా మనం ఉండాలి. గమనించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య మన కొరకు సిలువను మోశారు. ఆ కాడి, ఆ భారము ఆయన భుజముల మీద, ఆయన మెడ మీద పెట్టబడి ఆ సిలువ కాడి అనబడి ఆ భారం వల్ల మనకు కలిగే మేలు ఏమిటో ఈ రోజున 1-2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో నుంచి మనకు కలిగే మేలు, యేసయ్య మోసిన సిలువ ద్వారా మనకు కలిగే మేలు ఏమిటి? నిన్న దినాన యేసయ్య సిలువలో కలిగే తృప్తిని జ్ఞాపకం చేసుకున్నాం కదా. సాటిస్ఫాక్షన్. ఎవ్రీవేర్ వీఆర్ డిస్సాటిస్ఫాక్షన్.
బట్ ఎట్ ది సైట్ ఆఫ్ లార్డ్, అట్ ది పాయింట్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ సాటిస్ఫైయింగ్. మన యొక్క తృప్తి ఎక్కడ ఉన్నది అంటే యేసయ్య దగ్గర మాత్రమే తృప్తి. మిగిలిన లోకమంతట్లో మనకు అసంతృప్తి కలుగుతూ ఉంది. అలానే యేసయ్య సిలువలో వచ్చి మనకు మేలు కలుగుతుంది. అది విడిచి లోకంలో ఎక్కడికి వెళ్ళినా మేలుకు బదులు కీడు ఎదురు అవుతుంది. అందుకే చాలాసార్లు అంటాం మనం, మంచికి వెళితే ఏమెదురు వచ్చిందంట, మంచికి వెళితే ఏమొస్తుంది ఎదురు, చెడు వస్తుంది. మంచికి వెళ్తే చెడు. ఒకడు త్రాగుబోతుంటాడు అనుకోండి, ఆయన పడిపోయాడు అనుకుందాం, పోని ఆడికి ఎందుకు అసలు లేపి ముఖం కడిగి నీళ్లు చల్లి మజ్జిగ పట్టించి కాస్త ఏదో తెప్పరిల్లాక ఇంటికి తీసుకెళ్ళటమో లేదా చేసి మందు వేసి చేసావు అనుకోండి, లేచిన తర్వాత ఏం చేస్తాడు తెలిస్తే కాస్త తిమ్మిరిగా ఉండగానే మళ్ళీ ఎగిరెగిరి తొంతూ ఉంటాడు. నువ్వు చేసింది ఏంటి, మేలు చేసావు. నువ్వు ఏమెదురు వచ్చింది అదనమాట. కనుక లోకంలో నువ్వు ఏది చేసినా మేలుకరమైంది లేదు, కీడుకరమైంది. కానీ యేసయ్య కాడి దగ్గరకు వచ్చేసరికి, యేసయ్య సిలువ దగ్గరకు వచ్చేసరికి నీకు మేలు కలుగుతుందంట. చూద్దాం, ఒక 2 మాటలు చూద్దామా. లూకాసు సువార్త 23వ అధ్యాయం త్వరగా చూద్దాం, సమయం సరిపోదు, త్వరగా చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 18వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 18వ వచనం. వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య సిలువ ద్వారా కలిగిన మేలు ఏమిటాయి అంటే, బరబ్బా అనేటువంటి ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. రోమా సామ్రాజ్యం మీదకి ఎదురు తిరిగినటువంటి వాడు, రెబల్ క్యాండిడేట్, రెబలియన్ టెర్రరిస్ట్. షూట్ అట్ ది సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేయబడ్డాయి. కనిపిస్తే కాల్చివేయాలి, చంపేయాలి అనేటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేయబడినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకి అయినటువంటి వాడు ఈ బరబ్బా. బరబ్బా అంటే తండ్రి యొక్క కుమారుడు అని అర్థం. కనుక ఇతను నిజానికి చంపబడటానికి మరణశిక్ష ఆల్రెడీ వేయబడింది. మరణశిక్ష వేయబడింది. అయితే ప్రజలేమంటున్నారా అంటే, ఆ రోజున శిక్షించవలసినటువంటి బరబ్బాను విడుదల చేసి ఎవరు చేయాలంటే ఇప్పుడు యేసయ్యను శిక్షించాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒకవేళ యేసయ్య ఆ రోజు ఆ సిలువ దగ్గరికి వెళ్ళకపోతే, సిలువ శిక్ష యేసయ్య వద్ద అమలు పరచబడకపోతే బరబ్బాకు విడుదల కలిగేది కాదు. యేసయ్య సిలువ శిక్ష పొందినని బట్టి ఆ సిలువ బరబ్బాకు వేయకుండా, ఆ మరణ శిక్ష బరబ్బాకు రాకుండా బరబ్బా విడుదల చేయబడ్డాడు. అందుకే అక్కడ ఉంటుంది, క్రిందకు వచ్చినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ చూద్దాం, మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. బరబ్బా అనే ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండి, అప్పటికి ఎక్కడున్నాడు ఈయన? ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఆ రోజు మరణశిక్ష అమలు పరచబడాలి. అప్పుడు 26వ వచనం చూద్దాం. యేసును కోడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించెను. అంటే బరబ్బాకు బదులుగా, అంతేనమ్మా, బరబ్బాకు బదులుగా యేసయ్యను కొట్టి సిలువ వేశారు. ఒకవేళ యేసయ్య అక్కడ లేడనుకోండి, యేసయ్యకి ఇప్పుడు ఆ శిక్ష లేదనుకోండి, ఆ శిక్ష ఇప్పుడు ఎవరి మీద పడేది? బరబ్బాకు పడేది. కనుక యేసయ్య సిలువ శిక్షను బట్టి బరబ్బాకు విడుదల కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చూద్దామా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం.
చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చావునకై పట్టబడిన వారిని తప్పించే దేవుడు ఈయన. ఎవరైతే మరణానికి ఉన్నారో, ఎవరైతే మరణములకు సిద్ధపరచబడుతున్నారో, వారు అనారోగ్యం వల్ల కావచ్చు, వారు ఏదైనా శిక్ష వల్ల కావచ్చు, వారు ఏదైనా అపరాధం చేసి ఉండొచ్చు, ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు, లేదా పొరపాటును కూడా మరణం ఆసనమై ఉండొచ్చు. ఏది జరిగినా మరణమునకై పట్టబడి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన రక్షించేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి ఈజ్ ద సేవియర్ ఫ్రమ్ ది డెత్. ఆయన మరణము నుంచి రక్షించగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే బర్బా మరణమునకు సిద్ధమై ఉంటుండగా ఆ బర్బాను విడుదల చేయించారు యేసు ప్రభు. బర్బాకు బదులుగా, బర్బాకు మారుగా యేసయ్యను శిక్షించారు. అక్కడ పై వచనం అంటాడు, అక్కడ ఈలో నాకే తప్పిదము కనిపించట్లేదు అంటాడు కదా. ఈలో నాకే తప్పిదము కనిపించట్లేదు అంటాడు. మరి ఎందుకు శిక్షిస్తున్నాడు? బర్బా ఎవరో ఒకరు శిక్షించాలి గనక. వాళ్ళ ఆనవాయితీ అది. ఏం ఆనవాయితీ అంటే, పండుగ దినములలో రాజ్యమునకు, అధికారమునకు, మతానికి కూడా ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారికి మరణశిక్ష అమలు పరచడం వారి యొక్క రాజ్యాంగం. బర్బా ప్రభుత్వానికి వ్యతిరేకి, బర్బా సమాజానికి వ్యతిరేకి, బర్బా టెర్రరిస్టు, బర్బా కూలికోరు, బర్బా బందిపోటు దొంగ. మరణశిక్ష అమలు వేయవలసి ఉంది. మరణమునకై పట్టబడిన వారిని తప్పించే దేవుడు కనుక ఈయన సిలువకు వెళ్ళి బర్బాను తప్పించేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సిలువలో కలిగే మేలు ఏమిటో తెలుసు. ఆయన సిలువ మరణం పొందడం వల్ల కలిగే మేలు, అకాల మరణాలు మనం పొందకుండా, ఆత్మహత్యలు జరగకుండా, ప్రమాదవశాత్తు మరణించకుండా, అనారోగ్యములతో మరణించకుండా దేవుడు మరణము నుంచి తప్పిస్తాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మాత్రమే కాదు, రెండవ మరణమైనటువంటి అగ్నిగుండం నుంచి కూడా తప్పించే శిలువ శక్తి అది. ఆమేన్. రెండవ మరణమైనటువంటి, మరణమునకై పట్టబడినటువంటి వారిని, అనగా రెండవ మరణమైనటువంటి అగ్ని గంధకములతో మండే నరకములో పడవేయబడే మరణము నుంచి కూడా తప్పించటానికి ఆయన సిలువలో శక్తివంతుడైన దేవుడు. అంత గొప్ప మేలు మన కొరకు ఆయన సిలువలో అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మనం జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మేలు ఏమిటో చూద్దాం. ఇదే లూకా సువార్త 23వ అధ్యాయంలో 43వ వచనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందుము. ఎక్కడుంటాడు ఒక దొంగ? మరణపాత్రుడైనటువంటి దొంగ, మరణశిక్షలో ఉన్నటువంటి దొంగ. బర్బా అయితే ఇంకా సిలువ దాకా రాలేదు, కానీ ఈ దొంగ అయితే ఆల్రెడీ సిలువలో వేలాడదీయబడుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తితో ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులు. అంటే ఒకటి మరణము నుంచి తప్పించడం మాత్రమే కాదు, రెండవది నరకము నుంచి కూడా. పరదేశ శాంక్షన్ చేశాడు, ఇక్కడ గ్యారంటీగా అయిపోయింది. అంటే నరకము నుంచి కూడా, పాతాళము నుంచి కూడా, అగ్నిగుండము నుంచి కూడా తప్పించగలిగిన మేలు ప్రభువు పొందిన శిలువ మరణంలో దొరుకుతూ ఉంది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. అది కూడా 43వ వచనమే చూద్దాం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకు ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? వాడు దేవుని యందు. ఇప్పుడు ఈ దొంగ ఎందుకు రక్షించబడ్డాడు?
ఈ దొంగ ఎందుకు రక్షించబడ్డాడు అంటే, నీ రాజ్యముతో, నాకైతే శిక్ష కరెక్టే ప్రభువా యేసు, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకొని విశ్వాసం ఉంచాడు కదా. ఈయన రక్షకుడు, చనిపోతాడు, ఇప్పుడు మరలా తిరిగి బ్రతికి వస్తాడు, ఈయన రక్షించేటువంటి దేవుడు అని చెప్పి నమ్మాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఎవరైనా అన్నాడు చాలా చక్కగా, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. ఆ పై సందర్భం కూడా అదే, దొంగల గురించే సందర్భం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడని చెప్పాడు లేదా? నేను దేవుని కుమారుడని చెప్పాడు, ఒప్పుకున్నాడు. శిష్యులు ఒప్పుకోలేకపోయారు. దేవుని కుమారుడని యూదులు ఒప్పుకోలేదు. పైగా అందుకనే యేసుని పట్టుకొని శిక్షించారు. నువ్వు దేవుని కుమారుడు ఎలాగ అవుతావు అన్నారు. పరిసయ్యులు ఒప్పుకోలేదు. లేఖనాలు పాత నిబంధనలు చాలా స్పష్టంగా తెలియపడుతున్నప్పటికీ ప్రవక్తలు ఒప్పుకోలేదు, శాస్త్రులు ఒప్పుకోలేదు, బైబిల్ జ్ఞానం కలిగిన శాస్త్రులు ఒప్పుకోలేదు, పరిసయ్యులు ఒప్పుకోలేదు, పెద్దలు ఒప్పుకోలేదు, ప్రధాన యాజకులు ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు. శిష్యులు కూడా ఏమన్నారు అంటే, ఏలి అని ఒకళ్ళు అన్నారు, మోషే అని ఒకళ్ళు అన్నారు, ప్రవక్తలు ఒకళ్ళు అన్నారు, మెస్సీ అని ఒకళ్ళు అన్నారు. ఇన్ని చెప్పారు కానీ దేవుని కుమారుడిని ఒక్కరు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎవరు చెప్పారు ఆ మాట? సిలువలో ఆ దొంగ చెప్తా ఉన్నాడు, నేను ఏ దేవుని కుమారుడిని ఒప్పుకున్నాడు అంటున్నాడు. కనుక అక్కడ అంటున్నాడు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను, కనుక ఆయనకు ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన సిలువలో నుంచి నిన్ను తప్పించడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సిలువ దగ్గరికి వచ్చారు ఆయన. సిలువలో నుంచే రక్షణ, సిలువలో నుంచి ఆయన ప్రేమను కార్చాడు. ఆయన సిలువలో నుంచే సిలువ శక్తి, సిలువలో కలిగిన బలము ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు, తప్పించబడుతున్నావు, బ్రతికించబడుతున్నావు. చివరకు మరణం తప్పించబడి నరకము నుంచి కూడా తప్పించబడుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే లూకా సువార్త 23వ అధ్యాయంలోనే సిలువ ద్వారా, యేసయ్య సిలువ ద్వారా కలిగే మరొక మేలు జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. బరబ్బాను గురించి ఆల్రెడీ కొంత వినున్నాం, కొంచెం అవగాహన ఉంది, విన్నాం. ఇప్పుడు కూడా సిలువలో దొంగలుగా బట్టి కూడా చాలాసార్లు విన్నాం, కొంత అవగాహన ఉంది. ఇప్పుడు మరొక వ్యక్తి, ఇతను కూడా కొంచెం కొన్నిసార్లు వినుంటాం, కానీ బరబ్బా వలె ఆ సిలువలో ఉన్న దొంగ వలె అంత విస్తారంగా విని ఉన్నాం. ఎప్పుడు కూడా కొద్దిగా ధ్యానం చేద్దాం ఈ వ్యక్తిని బట్టి. ఎవరంట? వారు ఆయన తీసుకొని పోవచ్చుండగా, ఎక్కడికి? సిలువ శిక్షకు, సిలువ వేయటానికి, సిలువలో ప్రాణం తీయటానికి తీసుకొని వెళ్ళుచుండగా, తీర్పులో ఉన్నప్పుడేమో బర్బా రక్షించబడ్డాడు, అవునా? ఇప్పుడు వెళుతూ ఉండగా, శిక్షకు వెళుతూ ఉండగా ఎవరంట? కురేనీయుడైనటువంటి సీమోను అనే మాట చూస్తున్నాం. కురేనీయుడు అంటే ఆ ప్రాంతం పేరు కురేనియస్. కురేనీయుడు అంటే ఆ ప్రాంతానికి చెందినవాడు అని. అతని పేరు సీమోను. కురేనీయుడు అంటే ఇతను యోధా మతస్థుడు. ప్రాంతం ఏంటంటే ఆఫ్రికా ఖండములోని లిబియా దేశం ఇతనిది. ఆఫ్రికా ఖండములో ఉన్నటువంటి లిబియా దేశస్థుడు ఇతను. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇతను అంటే గమనించినప్పుడు, ఆయన తీసుకొని పోవచ్చుండగా ఎక్కడ తీసుకువెడుతున్నారు? ఆయన ఇప్పుడు సిలువేడే తీసుకువెడుతున్నారు. ఏ ప్రాంతం అది? యెరూషలేము. యెరూషలేం పట్టణంలో వీధులు గుండా తిప్పుకుంటూ అప్పుడు గొల్గొతాకు తీసుకెళ్తారు. సో ఇప్పుడు వీధుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ లిబియా దేశము నుంచి అసలు యెరూషలేముకి ఎందుకు వచ్చాడు ఈ వ్యక్తి? అసలు దేశమేమో లిబియా దేశం, అక్కడ ఆ ప్రాంతం వాడు కురేనియన్స్, ఆ ప్రాంతం ఉన్నాడు. మరి ఇప్పుడు యేసు ఉన్నటువంటి సిలువ ప్రాంతానికి కనుక యెరూషలేముకి ఎందుకు వచ్చాడు ఇప్పుడు అంటే,
పండుగ దినాలు జరుగుతున్నాయి. పండుగ దినాలలో ఒకరిని విడిచిపెట్టడం వారికి అలవాటు అని చెప్పి మనం చూస్తాం వాక్యంలో. అందుకే బరబ్బాను విడుదల చేశారు కదా. అంటే పండుగ దినాలు ఉన్నాయి. ఏ పండుగ దినాలు అయ్యి అంటే పస్కా పండుగను ఆచరించేటువంటి పండుగ దినాలు ఇవి. ఈ పండుగ దినాలు ఆచరించడానికి ఈ కురేనీయుడైన సీమోను లిబియా దేశము నుంచి యెరూషలేములో ఉన్న దేవాలయానికి వస్తూ ఉన్నాడు. ఇతను దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి ఇక్కడ. అంటే ఎక్కడో దూరదేశము నుండి పండుగ ఆచరించడానికి యెరూషలేములో దేవాలయం ఉన్నది కనుక ఆ దేవాలయానికి వస్తూ ఉండగా అప్పుడు ఈ శిలువ ప్రయాణం కొనసాగుతూ ఉండటం బట్టి ఆ యేసయ్య శిలువను ఆ సీమోను మీద పెట్టేశారంట. చెప్పడం ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుకోవచ్చు ఇప్పుడు అదేంటయ్యా అయింది కాదు కదా శిలువ, బరబ్బా మీద పెట్టాల్సిన శిలువేమో యేసు మీద పెడితే రక్షించబడ్డాడు, ఇప్పుడేమో యేసు మీద పెట్టాల్సిన శిలువ సీమోను మీద పెడితే ఇది ఎట్లా మేలు, మనకి ఎట్లా మేలో చూద్దాం. ఏ మేలు జరిగిందో చూద్దాం ఈ వ్యక్తిని కూడా గమనించినప్పుడు. ప్రియమైన సంగమా, కాడిని మోయిట నరునికి మేలు. ఈ మేలు ఏమైపోయిందో చూచాం మనము. ముందుగా 16వ వచనం చూసాం మనం అక్కడ. నాకు మేలు 17వ వచనంలో మేలు నాకు దూరమైపోయింది, మేలు నాకు దూరమైపోయింది, నెమ్మది నాకు దూరమైపోయిందని చూచాం. అంటే ఇప్పుడు కురేనీయుడైన సీమోనుకు మేలు దూరమైన వ్యక్తి, మేలుకు పొందుకోని వ్యక్తి, ఏ సంతోషము లేని వ్యక్తి. కానీ పండుగకు అంత దూరం ప్రయాణం చేసి పండుగ ఆచరించడానికి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు పండుగ ఆచరించడానికి వచ్చినప్పుడు ఏం మేలు జరగాలి? సంతోషం కలగాలి, సమృద్ధి కలగాలి, పండుగ వాతావరణం ఉండాలి, గొంతులు వేసే ఆనందం కలగాలి. కానీ యేసయ్య మోస్తున్న సిలువను ఆ సీమోను మీద పెట్టారంట. మరి ఏం మేలు జరిగింది ఇతనికి? కలిగిన మేలేమిటి? మరి బరువు మోస్తున్నాడు కదా, కాడిని పోయిన నరునికి మేలనుంది. అనవసరంగా వచ్చాను అని బాధపడాలి కదా. వాస్తవానికి పండగ ఏది, ఈ పండగ పేరు చెప్పి వచ్చాను ఏంటండి, అనవసరం ఎంత ఖర్చు అయింది నాకు అని బాధపడాలి. అసలు ఎంత దూరం ఎందుకు రావాలి, నేను అక్కడే ఉండి ఏదో చేసుకుంటే అయిపోరు కదా, కింద మీద పడితే అయిపోరు కదా అని సఫర్ అవ్వాలి. కానీ అతడు సంతోషముగా సిలువను మోసాడట. యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దానిని పెట్టి. గమనించుదా, ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మార్కు సువార్త క్షమించండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు. వాడు ఇంకను దూరముగా ఉండగానే కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుంచి వచ్చి మార్గం పోవచ్చు. అంటే ఇదే సందర్భం కదా, ఈ సందర్భం చదివినా. ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. చాలన్న, ఎవరితను? ఎవరు ఇప్పుడు అలెగ్జాంద్రునకును రూపునకు తండ్రి? ఎవరు? సీమోనేనా? కురేనీయుడైన సీమోనేనా? రైట్. అంటే ఇద్దరు బిడ్డల తండ్రి ఇతను, అంతే కదా, ఇద్దరు బిడ్డల తండ్రి ఇతను. అతను ఇప్పుడు సిలువను మోస్తూ ఉన్నాడు. కుటుంబ భారము, బిడ్డల భవిష్యత్తు భారము, సంసారం యొక్క భారము, ఇవన్నీ ఉంటూ ఉండగా ఇప్పుడు సిలువ భారం వచ్చి మీద పడింది. ఎప్పుడైతే సిలువ మీద పెట్టబడిందో, ఎప్పుడైతే సిలువను మోయటానికి ఉపక్రమించాడో, ఎప్పుడైతే, ఇంకో మాట చూద్దాం, అక్కడ సిలువను మోయటకు వారు ఏం చేశారంటే అతన్ని చేశారా?
బలవంతము చేసిరి. సిలువను మోయటానికి బలవంతం చెయ్యాలి. చాలా సమయాల్లో మనం ఇష్టపడం, మన పిల్లలు కూడా ఎంత మాత్రము ప్రభు యొక్క సిలువ కొరకు, ప్రభు యొక్క పరిచర్యకు కష్టపడటానికి ఇష్టపడం. మన పిల్లల్ని మనం చెయ్యము, వాళ్ళు చేయను. ఒకవేళ మనం ఏదైనా చేసినా పిల్లలు చాలా దూరంగా ఉంచుతాం. పిల్లలు ఎక్కడ చెమట పడుతుందో వాడికి, వాళ్ళు ఎక్కడ అలసిపోతారో, వాళ్ళు ఎక్కడ కందిపోతారో అని చెప్పేసి వారిని చాలా దూరంగా, ప్రభు పరిచర్యకు చాలా దూరంగా ఉంచుతాం. వారిని చదవటానికి చాలా కష్టమైన స్కూల్లో చదివిస్తాం. అక్కడ అలసిపోరే, అక్కడ అలసిపోతారని చెప్పి స్కూల్ వారికి ఇచ్చేసారా? స్కూల్లో పొద్దున్నుంచి సాయంకాలం దాకా కూర్చో, రైట్, డోంట్ టాక్, అవసరమైన బెత్తం తీసుకుని కొడతావు, స్కేల్ తీసుకుని కొడతా ఉంటారు. కథలెవరు, బెదర్నెవరు, కఠినంగా పాఠాలు చెప్తారు. ఒకవేళ హోంవర్క్ చేయకపోతే పనిష్మెంటు, మార్కులు తక్కువ రాకపోతే పనిష్మెంటు, ఆలస్యంగా వస్తే పనిష్మెంటు ఉన్నాయా? ఎంత కష్టపెట్టినా సరే పిల్లల్ని ఇంకా కష్టపెట్టే స్కూల్కే పంపుతాం మనం. అది చాలదన్నట్టు ఎక్స్ట్రా క్లాసులు ట్యూషన్లో పెట్టేసి మొత్తం మీద రాసి రంపాన పెడతాం మనం. కానీ ప్రభు పరిచర్య, మందిర పరిచర్యకి అస్సలు వారు చెయ్యి పెట్టడానికి ఇష్టపడం. మనం సిలువ మోయటానికి వారు బలవంతము చేసిరి. బలవంత పెట్టాలి. నరునికి కాడి మోయట మేలు, కాడి మొయ్యాలి. జీవితంలో మేలు కలగాలి అంటే నరుడు దేవుని యొక్క కాడి మొయ్యాలి, ప్రభు యొక్క కాడి మొయ్యాలి. వెళుతున్నారు వస్తున్నారంటే సరిపోదు, అది కాడి మొయ్యటం కాదు. ప్రభు యొక్క బాధ్యత, ప్రభు యొక్క భారం ఎవరైతే మోస్తూ ఉంటారో అది ప్రభు యొక్క కాడిని మొయ్యటం అవుతుంది. ప్రభు యొక్క పరిచర్య భారాన్ని మొయ్యాలి, పరిచర్య చెయ్యాలి. నరునికి ఎప్పుడు మేలు కలుగుతుందయ్యా అంటే, వారి జీవితంలో ఎప్పుడు ఆశీర్వదించబడతారయ్యా అంటే, వారు క్షేమంగా ఎప్పుడు ఉంటారంటే, వారి మరణకాలం సైతము సంతోషంగా ఆ కాలమరణం సంభవించకుండా ఉండాలి అంటే, మరి ఇప్పుడు దాకా వాక్యంలో చూస్తున్నాము, మరణమునకై అప్పగించబడిన వారిని రక్షించము. ప్రభు రక్షించాలి అనుకుంటే నీ బిడ్డలు ఖచ్చితంగా కాడిని మోసేటువంటి వారుగా ఉండాలి. అవసరమైతే బలవంతం పెట్టాలి. ఇప్పుడు ఈ సీమోనుకు కలిగిన మేలేమిటో మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను సీమోనుకు కలిగిన మేలేమిటయ్యా అంటే, అపోస్తలుల కార్యములు చూద్దామా, లేకపోతే రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. చాలా మాగమ్మ. సీమోనికి 2 పిల్లలు అనుకున్నాం కదా. 2 పిల్లల పేర్లు ఏంటి? అలెగ్జాండర్, రూఫస్ కదా. ఇప్పుడు పౌలు గారు ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? ఇక్కడ రూఫస్ గురించి ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇప్పుడు రూఫస్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ఇప్పుడు పౌలు గారి దగ్గర ఉన్నాడు. అతని తల్లి నాకును తల్లి అంటున్నాడు ఇక్కడ. అంటే సీమోను గారి భార్య, కురేనీయుడైన సీమోను గారి భార్య అలెగ్జాండరు, రూఫస్ యొక్క తల్లిని పౌలు గారు ఏమంటున్నాడంటే నాకును తల్లి అంటున్నాడు. అంటే ఇప్పుడు రూఫస్, అలెగ్జాండర్ ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నారు, దేవుని యొక్క కాడిని మోస్తున్న వారుగా ఉన్నారు, దేవుని యొక్క పరిభారమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే వందనాలు చెప్తూ పౌలు గారు అంటున్న వాడు వందనాలు చెప్తూ అతని తల్లి నాకును తల్లి అంటున్నాడు. అంటే ఏం జరిగింది? కురేనీయుడైన సీమోను ఎప్పుడైతే సిలువను మోసాడో వెంటనే తన ప్రాంతానికి వెళ్ళాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. యేసయ్య పొందిన సిలువ భారమంతటినీ కూడా భార్య బిడ్డలకు చెప్పాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ కుటుంబమే తర్వాత ప్రపంచంలో సువార్త విస్తరించబడటానికి ఆ కుటుంబమే కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, రూపునకు నా వందనములు, ఆ తల్లికి నా వందనములు, అతనికి తల్లి నాకును తల్లి అనే గొప్ప బిరుదు.
ఆ కుటుంబానికి ఎలా కలిగింది అయ్యి అంటే, సీమోను, కురేనీయుడైన పల్లెటూరు వాడిన సీమోను సిలువను మోయటాన్ని బట్టి అంత గొప్ప ఆధిక్యత. వారి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఖచ్చితంగా జీవగ్రంథంలో వారి పేర్లు ఉంటే ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. కారణం ఏంటి? ప్రభు పరిచర్యకు వారు వినియోగించబడ్డారు. తండ్రి మోసాడు, ఇంటికి వెళ్ళిన భార్య బిడ్డకు చెప్పాడు. వారు కూడా మారు మనసు పొంది ప్రభువు లోబడ్డారు. వారు కూడా కాడిని మోస్తున్నారు, మేలుకరంగా ఉన్నారు. వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు యొక్క శిలువలో మనకు కలిగే మేళ్ళు, మరణము నుంచి తప్పించబడతాం. చావునకై మరణమునకై సిద్ధముగా ఉన్న మనల్ని ఆయన తప్పించడానికి సిలువను మోసిన దేవుడు. ఆయన రెండవ మరణం అనే పాతాళంలోనికి వెళ్లకుండా, అగ్నిగుండంలోనికి వెళ్లకుండా కాపాడే సిలువ యాగానికి ఆయన బలి అయిపోయాడు. ఆయన బర్బాను విడుదల చేశాడు సిలువ ద్వారా. ఆయన మోయవలసిన సిలువ ద్వారా ఆయన మోసి సిలువలో దొంగను విడిపించాడు, పరదేశ సాక్ష్యం చేశాడు. సీమోను కుటుంబం యావత్తు రక్షించబడి, జీవగ్రంథంలో పేరు లిఖించబడి, పరిశుద్ధ గ్రంథంలో పేర్లు రాయబడి, అంతటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని, అంత గొప్ప మేలును వారు పొందుకున్నారు. ఈరోజు ఈ మేలు అనే ధన్యత ద్వారా ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అట్టి మేలును పొందుకుందురుగాక. మరణమునకే సిద్ధపడి ప్రతిరోజు మనం మరణం కొరకు సిద్ధపడి ఉన్నటువంటి వారు మనము. కానీ అట్టి మరణం నుంచి యేసయ్య మనల్ని ఆయన శిలువలో నుంచి మనం తప్పించునుగాక. మనము కూడా దొంగ వలె, ఆ బరబ్బా బందిపోటు వలె పాపముల చేతను, అపరాధముల చేతను పట్టబడి చచ్చిన వారమై ఉంటుండగా ఆయన క్రీస్తు శిలువలో మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కురేనీయుడైన సీమోను పండుగ కోసం వచ్చినటువంటి వాడు. తన కుటుంబం యావత్తు, తన ప్రాంతము లిబియా దేశంలో సువార్త ప్రకటించినటువంటి వాడిగా చూస్తున్నాం. ఆ తన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ జరుగుతున్న పరిచర్యను చూసి తన్మయత్వంతో మునిగిపోయి రూపునకు వందనాలు చెప్తున్నాడు, తల్లికి వందనాలు చెప్తున్నాడు, నాకును తల్లి అంటున్నాడు. అంత గొప్ప ఆధిక్యత ఆ కుటుంబానికి మేలుకరంగా ఉన్నది. యేసయ్య శిలువ ద్వారా మేలు పొందుతూ ఉన్నాడు. మనం కూడా మేలు పొందుకుందాము గాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. శ్రావణ చిన్న ప్రార్థన చేయనా? దేవునికి మహిమ కలుగును గాక. శిలువలో కలిగే మేలు